హాయ్ అండి అందరికీ. ఇదైతే యూస్ఫుల్ వీడియో అనేసి అనుకోవాలి. ఇది వచ్చేసి చంద్రాయన్ గుట్టకి ఒక 10 minutes వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుందండి ఈ టెంపుల్. కాళీమాత టెంపుల్ అనేసి ఫలక్నామా అంటున్నారు అందరూ. ఈ ఫలక్నామాకి దగ్గరలో ఏముండదండి. చంద్రాయన్ గుట్టకి ఒక 10 minutesలో మనం వెళ్ళిపోవచ్చండి. శంషాబాద్ మెహదీపట్నం నుంచి 300 బస్ ఎక్కినా కూడా చంద్రాయన్ గుట్టలో దిగేసి జస్ట్ బై వాక్ 10 minutesలో వెళ్ళిపోవచ్చండి కాళీమాత టెంపుల్కి. మనం గుట్ట చౌరస్తా నుండి ఫలక్నామా వెళ్ళే రూట్లో జస్ట్ 10 minutesలో వెళ్ళిపోవాలి అనేసి అంటున్నాను కదా. మన లెఫ్ట్ సైడ్ వదిలేసి రైట్ సైడ్ వెళ్ళాలండి. ఫ్లైఓవర్ ఎక్కకుండా ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్ళాలి. అమ్మవారి టెంపుల్ వచ్చేస్తుంది. అక్కడ పెద్దగా మనం వెళ్తుంటే పెద్ద పబ్లిక్ ఏం కనపడదు. టెంపుల్కి దగ్గరికి వెళ్ళేసరికి అసలు ఇసుకేస్తే రాలనంత మంది జనాలు ఉంటారండి అమ్మవారి దర్శనం కోసం. అసలు నేను వీడియో తీయడానికి అసలు రీజన్ ఏంటంటే చాలామంది ప్రాబ్లమ్స్లో ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం ఇది హెల్ప్ఫుల్ అవుతుంది అనేసి ఈ వీడియో తీయడం జరిగింది. అసలు మొబైల్ లోపలికి తీసుకెళ్తుంటే అందరు స్విచ్ ఆఫ్ చేసుకోవాలి అనేసి అక్కడైతే పూజారి చాలా రిక్వెస్ట్ చేస్తున్నారండి. అసలు ఎలాంటి వాళ్ళు వచ్చినా కూడా చాలా బాగా పద్ధతిగా మర్యాదగా మాట్లాడుతున్నారు. ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఫోన్ ఒకటి వాడొద్దు అంటున్నారు. అక్కడ వీడియోలు తీసుకోవడానికి అంత పెద్ద ఛాన్స్ అయితే లేదు. నేనైతే అసలు ఈ వీడియో కోసం చాలా 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 కష్టపడ్డాను అనేసి అనుకోవాలి. నేను చూడడం కాదు, ప్రతి ఒక్కళ్ళు ఇబ్బందుల్లోనే ఉంటారండి. మనిషి అని పుట్టుక ప్రతి ఒక్కళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఇదైతే యూజ్ అవుతుంది అనేసి అనుకుంటున్నాను. ఇక్కడికి అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఫస్ట్ మనం ప్రదర్శన చేసే ముందే ఎంట్రన్స్లోనే పువ్వులు, కొబ్బరికాయ, ముడుపు కట్టేటివి అన్నీ అమ్ముతుంటారండి. అక్కడ ఒక 150 రూపీస్ పెట్టేసి ముడుపు కట్టేది కొబ్బరికాయ మనం తీసేసుకొని లోపలికి ఎంటర్ అయిపోవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మవారికి ముడుపు కట్టడం వాళ్ళు కడతారేమో అనేసి అనుకున్నాను నేను. లేదండి, మన స్వయంగా మన చేతులతో మనమే కట్టేయచ్చు అమ్మవారి దగ్గర చెట్టుకి. కొబ్బరికాయ అంటారా, వాళ్ళైనా కొట్టిస్తారు, లేదంటే మనమైనా కొట్టుకోవచ్చండి. కాకపోతే ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఒకటి తెలిసింది, ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు ఇక్కడికి వస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సాల్వ్ అవుతాయి అనేసి మాట్లాడుకుంటున్నారు. అమ్మవారిని అయితే మీరు ఈ రకంగా దర్శనం చేసుకుంటారనేసి నేనైతే చాలా 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 కోరుకుంటూ నేను వీడియో తీశాను. చాలా ఇబ్బంది పడ్డాను, వీడియో తీయనిస్తారో తీయనియరో అనేసి. అసలు ఇబ్బంది ఎవరేమంటారో అన్న భయం. కాకపోతే ఫోన్ అయితే అందరూ ఆఫ్ చేసుకోండి అనేసి అన్నారు పూజారి వాళ్ళు. మిగతా వచ్చే జనాలకి ఇబ్బంది అవుతుంది, త్వరగా దర్శనం చేసుకుని బయటకు వచ్చేసేయాలి అనేసి అంటున్నారు. ఎందుకంటే చిన్నపిల్లల తల్లులు, చిన్నపిల్లలు చాలామంది ఉన్నారండి. ఆల్రెడీ చాలా రష్ ఉంది, చాలా ఎండబి చాలా ఉంది కదా. అట్లనేసి వచ్చిన వాళ్ళని వచ్చినట్టే తొందరగా పంపించేసేయాలనేసి దర్శనం చేయించేసి వాళ్ళ ఉద్దేశం అనుకుంటాను. కాకపోతే ఎలాంటి ఇబ్బంది లేదండి. లోపల చాలా మర్యాదపూర్వకంగానే మాట్లాడుతున్నారు, మంచి రిసీవ్ చేసుకుంటున్నారండి. మనం ఎక్కడ 1 రూపీ కూడా కట్టనవసరం లేదండి. 3 అమ్మవార్లు ఉంటారండి. మైసమ్మ తల్లి, ఇంకా ఎల్లమ్మ తల్లి, ఇంకా కాళికామాతది కొంచెం పెద్దగా ఉందండి విగ్రహము. కాకపోతే మనం మనసులో ఏమని కోరుకొని మనం ముడుపు కట్టేసేస్తామో ఆ ఫస్ట్ వీక్ నుంచే కోరిక తీరడం స్టార్ట్ అవుతుందంట. ఎందుకంటే పుట్టిన ప్రతి మనిషికి ఎలాంటో రకంగా ప్రాబ్లంలో ఉండే ఉంటారు. ఒక్కసారి ఈ గుడిని దర్శనం చేసుకోవడానికి ప్రయత్నిస్తారనేసి ఒక చిన్న మాట.
మనం బాగుపడ్డాం అనేసి కాదండి, మనతో పాటు నలుగురు బాగుపడితే ఇంకా ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది అన్నమాట. అడ్రస్ మళ్ళీ చెప్తాను. ఫలక్నామా వరకు వెళ్ళే అవసరం లేదండి. జస్ట్ చింద్రన్ గుట్టలో దిగేసి అక్కడి నుంచి వాకబుల్ అక్కడ ఎవరిని అడిగినా చెప్పేస్తారండి కాళీమాత మందిర్ అనేసి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఒకటి వచ్చేసి సన్ సిటీలో ఉంది కదా అనేసి అంటున్నారు. సన్ సిటీలో ఉంటుందండి, కాకపోతే ఇది శ్మశాన వాటిక కాళీమాత టెంపుల్ అనేసి అడగాలండి కంపల్సరీ, లేదంటే కన్ఫ్యూజ్